ఉమ్మడి మెదక్ జిల్లాలో డేంజర్ లెవెల్లో వర్షాలు పడుతున్నాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో డేంజర్ లెవెల్లో వర్షాలు పడుతున్నాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. దుప్సింగ్ తండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ పుష్పాలు వాగు మనం పుట్టి పెరిగిన మెదక్లా ఇంత ఫ్లో కాలేదు. చూడొచ్చు మీరు. ఈసారి మన మాయా గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడకు తాక్కుంటే వాటర్ వెళ్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు పుష్పల వాగు ఏ ఫ్లోలో ఉగ్ర రూపం దాల్చింది. చూడొచ్చు పుష్పల వాగు ఇంత చాలా ఘోరంగా ఎప్పుడు వెళ్ళలేదు. ఈ పరిస్థితి ఉన్నది పుష్పల వాగుది. दौड़ जूम कर बड़ी हमारी हमारी यार यार ठंडा सम जूम कर रहे हैं दौड़ दौड़ ठंडा सम जूम कर रहे हैं दौड़ जूम कर बड़ी हमारी यार यार मरड़े बड़ी दौड़ ठंडा सम जूम कर रहे हैं. ఉమ్మడి మెదక్ జిల్లాలో డేంజర్ లెవెల్లో వర్షాలు పడుతున్నాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో డేంజర్ లెవెల్లో వర్షాలు పడుతున్నాయి. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బ్రిడ్జిపై నుంచి వరద పారుతుండటంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మెదక్ జిల్లాను ఉదయం నుంచి భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మొత్తం చిన్న పెద్ద గ్రామాలను జలదిగ్బంధం చేస్తున్నాయి. ప్రధానంగా ఇటు మెదక్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి హవేలీ గన్పూర్ మండలం గుండుబాగు ఉధృతికి ధూప్ సింగ్ తాండా పూర్తిగా నీట మునిగిపోయింది. గ్రామంలోకి పూర్తిగా వరద నీరు చేరడంతో పాటు ఆలయాలు పూర్తిగా నీట మునిగిపోయినాయి. ఆ గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో ఉండి జనం ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి. సో అత్యవసర పరిస్థితి మినా అక్కడ అసలు ఆ ప్రాంతానికి ఎవరు చేరుకోలేని పరిస్థితి. సో గతంలో కూడా ఈ ప్రాంతానికి ఒక బ్రిడ్జ్ మంజూరు అయినప్పటికీ ఆ నిర్మాణం ఆలస్యం కావడంతో అయితే ఆ గుండుబాగి ఉధృతి వల్ల ధూప్ సింగ్ తాండా ప్రతిసారి ఇట్లా అయితే చిన్న పెద్ద వర్షానికి జల దిగ్బంధంలో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో ప్రస్తుతం కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి భారీ వర్షపాతం పడుతోంది. కంటిన్యూస్ గా ఎడతెరపు లేకుండా ప్రతి ఉదయం నుంచి కూడా గత రాత్రి భారీ వర్షం పడింది. దాంతో పాటు ఉదయం 6 గంటల నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతుండడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. చిన్న శంకరంపేట గత రాత్రి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఆ లెక్కన దాదాపు 20 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతం అంతా కూడా
జలదిగ్బంధంలో ఉంది. ప్రస్తుతం రామాయంపేట మండలం నుంచి కావచ్చు, రామాయంపేట మండల కేంద్రం నుంచి ఎటు పోలేని పరిస్థితి. దాంతోపాటు ఇటు NH-44 పైన జలదిగ్బంధంలో పూర్తిగా NH-44 పైన వరద నీరు ఉప్పొంగుతోంది. ఇటు చేగుంటకు రామాయంపేటకు మధ్యలో వరద హైవే పై నుంచి పోతుండటంతో హైవే పైన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సో వెనక్కి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇటు హైదరాబాద్ టు నిజామాబాద్ కనెక్టివిటీ కూడా పూర్తిగా అయిపోయింది. ఇటు ప్రధానంగా NH-44 పై నుంచి హైదరాబాద్ నుంచి ఇటు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నటువంటి హైవే పైన ఎలాంటి రాకపోకలు అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇటువైపు ప్రయాణాలు పెట్టుకోవద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సో జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న పెద్ద గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినాయి. ప్రధానంగా ధూప్ సింగ్ తాండా మాత్రం జల దిగ్బంధంలో దిక్కుంది. ధూప్ సింగ్ తాండాకు సమస్య పరిష్కారం కోసం గత కొన్నేళ్లుగా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో కావచ్చు, గత కొన్నేళ్లుగా పలుమార్లు ఈ ధూప్ సింగ్ తాండా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ ధూప్ సింగ్ తాండా లాంటి కావచ్చు, మెదక్ మున్సిపాలిటీ కావచ్చు, ఇటు రామాయంపేట మున్సిపాలిటీలో కూడా పలు కాలనీలో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోంచి జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.